ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గుడి లేదు, బడి లేదు, స్కూల్ లేదు. ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్లో ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగొద్దు అంటే ఎవరు వింటారండి? ఎవరు వింటారు? రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తా నేను, నిస్సంకోచంగా. నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం. ఒక 20 రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసినవైనా మనం చూసాం. ఏంటిది? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, పీపీపీ గారు, లోకేష్ గారు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు. అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే, మాకు మద్యం షాపులు, బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు, ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి, మెడికల్ కాలేజ్